హాయ్ అండి. నేను మీ ప్రకృతి. ఈరోజు స్పెషల్ తీపి గుమ్మడికాయ కూర. గుమ్మడికాయ కూర ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. చాలా బాగుంటుందండి. ఎలా చేయాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా గుమ్మడికాయని పగలగొట్టుకొని లోపల ఉన్న గింజలు తీసివేయాలి. తీసేసిన తర్వాత ఒకసారి కడిగి ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. ముక్కలు మరీ చిన్నవిగా ఉండకూడదు, మరీ పెద్దగా ఉండకుండా చూసుకొని కట్ చేసుకోవాలి. గుమ్మడికాయ కూర చిన్నప్పుడు అమ్మమ్మ చపాతీ చేసి గుమ్మడికాయ కూర, పులగం చేసి గుమ్మడికాయ కూర పెడితే చాలా ఇష్టంగా తినేవాళ్ళం అండి మేము. ఇప్పుడు పిల్లలు తినమంటే మాకు వద్దు అంటున్నారు, కానీ పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. గుమ్మడికాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసుకొని వేగిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకొని, అవి వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత ఒక అర చెంచా పసుపు వేయాలి. పసుపు వేసి వేయించుకొని ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మంట హైలో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మంట మొత్తం తగ్గించేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు గుమ్మడికాయ ముక్కలు మగ్గనివ్వాలి. కూరకు సరిపడా ఉప్పు, కారం వేసుకొని ఇది ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కొంచెం ఉప్పు తక్కువే పడుతుందండి, ఇది తీపి గుమ్మడికాయ కదా, ఉప్పు ఎక్కువైతే తినలేము, అందుకే చూసుకొని వేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం బెల్లం తరిగి పెట్టుకొని బెల్లం వేసుకోవాలి. ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడకనిస్తే కూర రెడీ అయిపోతుంది. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. ఉట్టి కూర కూడా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. చూడండి ఎంతో రుచికరమైన తీపి గుమ్మడికాయ కూర రెడీ అయిపోయింది. ఓకే, బాయ్ అండి.